హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్. మీకోసం వదల మూవీ రివ్యూ తీసుకొచ్చాను గైస్. మనకి ప్రెసెంట్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతుంది గైస్. జగపతి బాబు గారు హీరోగా చేశారు ఈ మూవీలో. మూవీ చూడడం జరిగింది గైస్. మూవీ ఎలా ఉందో ఈ రివ్యూలో తెలుసుకున్నాను. స్టోరీలోకి వెళ్తే జగపతి బాబు గారు డాక్టర్ అయితే ఉంటారు గైస్. తనకు ఫ్యామిలీ అయితే ఉంటుంది. వైఫ్ ఇంకా ఇద్దరు పిల్లలు అయితే ఉంటారు. ఒక పాప ఒక బాబు అయితే ఉంటారు గైస్. హ్యాపీ ఫ్యామిలీ అయితే ఉంటుంది. హీరో జగపతి బాబు దగ్గరికి ఒక పేషెంట్ అయితే వస్తుంది. ఒక అమ్మాయి అయితే వస్తుంది గైస్. తనతో ఫ్రెండ్షిప్ అయితే ఏర్పడుతుంది. వాళ్ళ ఎదుంట్లోనే తనైతే దిగుతుంది గైస్. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా దగ్గర అవుతుంది. ఒక ఫ్యామిలీ మెంబర్గా అయితే మారిపోతుంది గైస్. తను వీళ్ళ లైఫ్లోకి వచ్చిన తర్వాత వీళ్ళ లైఫ్లో కొన్ని సిచ్యువేషన్స్ చేంజ్ అవుతాయి. వీళ్ళు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదుర్కోవాల్సి వస్తుంది గైస్. మళ్ళీ అమ్మాయి ఎవరు, అమ్మాయి వీళ్ళ లైఫ్లోకి ఎందుకు వచ్చింది, వీళ్ళకి ఎందుకు దగ్గర అయింది, అసలు తన పాస్ట్ ఏంటి, తన వల్ల వీళ్ళకి ఏమైనా థ్రెట్ ఉందా, మరి క్లైమాక్స్లో ఏం జరిగింది ఏంటనే త్రూ అవుట్ మూవీ మీరు చూస్తారు గైస్. మూవీ మాత్రం నాకైతే ఓకే గైస్. అలా టైంపాస్కి వాచ్ చేసేయచ్చు. మరి అంతేం లేదు మూవీ. ఓకేగా ఉంది. అలా టైంపాస్కి వాచ్ చేసేయచ్చు. మూవీ ఫస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో చాలా బోరింగ్గా అనిపిస్తుంది గైస్. అస్సలు ఇంట్రెస్టింగ్గా వెళ్ళదు మూవీ. అన్ఇంట్రెస్టింగ్గా వెళ్తూ ఉంటుంది. ఎక్కడ మనకి ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా ఎక్కడ అనిపించదు. ఎప్పుడైతే తను వీళ్ళ లైఫ్లోకి ఎంటర్ అవుతుందో అక్కడి నుంచి మూవీ కాస్త ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. అంటే క్యూరియాసిటీని అయితే పెంచుతుంది. ముందేం జరగబోతుందని ఇంట్రెస్ట్ అయితే పెంచుతుంది మూవీ. అలా తీసుకెళ్తూ ఉంటారు మూవీని. బట్ ఫస్ట్ 30 మినిట్స్ ఏదైతే ఉంటుందో చాలా బోరింగ్గా అనిపిస్తుంది. స్టోరీలోకి తీసుకెళ్ళడానికి చాలా టైం తీసుకున్నారు స్టోరీలోకి తీసుకెళ్ళడానికి. తర్వాత ఎప్పుడైతే తను వీళ్ళ లైఫ్లోకి వస్తుందో అక్కడి నుంచి మూవీ ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. క్యూరియాసిటీ అయితే పెంచుతుంది. ముందేం జరగబోతుంది అనేది క్యూరియాసిటీ అయితే పెంచుతుంది. మూవీ ఇంట్రెస్టింగ్గా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా వెళ్తూ ఉంటుంది. పాస్ట్ స్టోరీ చూపిస్తారు తంది. అది బాగా అనిపిస్తుంది. ఆ పోర్షన్ ఏదైతే ఉంటుందో చాలా బాగా అనిపిస్తుంది. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. ఆ అమ్మాయి పాస్ట్ స్టోరీ అయితే చూపిస్తారు. అసలు తను ఎవరు ఏంటనేది పాస్ట్ స్టోరీ అయితే చూపిస్తారు. అది బాగా అనిపిస్తుంది. ఎండింగ్కి వచ్చేసరికి ఒక చిన్న టెస్ట్ లాగా అయితే పెట్టారు. అది అన్ఎక్స్పెక్టెడ్గా అనిపించింది. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ టెస్ట్ కూడా బాగుంది. చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది ఆ టెస్ట్ కూడా. ఇంకా ఎండింగ్ కూడా ఓకేష్గా అనిపిస్తుంది గైస్. బట్ మూవీ ఏంటంటే అంత ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పలేకపోయారు. ఇంకోవైపు ఒక పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటుంది. ఒక కేసు పని మీద పోలీసులు ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటారు. ఇంకోవైపు వీళ్ళ స్టోరీ అయితే చూపిస్తారు గైస్. బట్ అంత ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా చెప్పలేకపోయారు మూవీని అయితే నాకైతే అనిపించింది. స్టోరీ లైన్ బాగుంది. బట్ దాన్ని హ్యాండిల్ చేసే విధానం అంత బాగా చూపించలేదు. ప్రెజెంటేషన్ అంత బాగా చూపించలేదు నాకైతే అనిపించింది. అంత ఇంప్రెసింగ్ అనిపించలేదు. కొన్ని ఫ్యూ సీన్స్ ఏవైతే ఉంటాయో అది బాగా అనిపించాయి. అంటే ఎంగేజింగ్గా థ్రిల్లింగ్గా అనిపించాయి. కొన్ని పోర్షన్స్ మాత్రం. క్లైమాక్స్ పోర్షన్ చాలా ఎమోషనల్గా అనిపిస్తుంది. పాస్ట్ స్టోరీ కూడా చాలా బాగా అనిపిస్తుంది. అంతే తప్ప మూవీలో అంతేం లేదు గైస్. అంత కట్టిపడేసేలా ఎంగేజింగ్గా థ్రిల్లింగ్ అయితే మూవీ అయితే లేదు గైస్. నేనైతే ఓకే అని అయితే చెప్తాను గైస్. అంటే వన్ టైం వాచబుల్, టైంపాస్కి అలా చూసేవచ్చు. ఓకే, ఈ మూవీకి నేచర్ అయితే 5కి 2.75 గైస్. నాకైతే ఓకే అసలు టైంపాస్కి వాచ్ చేసేయండి గైస్. మరి అంతేం లేదు మూవీ. పర్ఫార్మెన్స్ వైజ్ జగపతి బాబు గారు అయితే చాలా బాగా చేస్తారు. సూపర్గా చేస్తారు. లయ గారు కూడా ఉన్నారు, చాలా బాగా చేస్తారు. ఎవరైతే అమ్మాయిగా చేసిందో తను చాలా బాగా చేసింది, సూపర్గా చేసింది. మిగతా ఆర్టిస్ట్ పర్స్ అందరికీ బాగున్నాయి. మూవీ మాత్రం ఓకే గైస్. అలా టైంపాస్కి వాచ్ చేసేయండి. వన్ టైం వాచబుల్ మూవీ. ఓకే, వదల మూవీ రివ్యూ మీకు నచ్చిందని అనుకున్నాను గైస్. మరిన్ని మూవీ అప్డేట్స్ కోసం, రివ్యూస్ కోసం లైక్ అండ్ సబ్స్క్రైబ్ మూవీ అప్డేట్స్ అండ్ రివ్యూస్ గైస్. థ్యాంక్ యూ.